నా పేరు మొహమ్మద్ రఫీ. ఏం చేస్తారు? మేము ఆటో డ్రైవర్. మా ఒక్కొక్క గుంట మోకాలు లోతండి. ఎక్కడ? మొగులూరు, కృష్ణా జిల్లా. అదే ఎన్టీఆర్ జిల్లా అంటారుగా అది. ఎప్పటి నుంచి సమస్య? ఎప్పటి నుంచి 10 సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి ఉందండి ఇది సమస్య. అసలు రోడ్లు లేవు, ఏమి లేవు మాకు ఊరికి. పల్లెటూరు బాది. వర్షాలు పడినప్పుడు ఇంకా ఎలా ఉంటుంది? వర్షాలు పడితే వరదలు వస్తే మధ్యలో ఆగిపోవడం, అటు వాళ్ళు అటు ఇటు వాళ్ళు ఇటే అంతే. ఇంకేం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మా రోడ్లు బాగలేవండి. ట్రాన్స్పోర్ట్ సరిగ్గా అసలు లేదు అసలు. మరి అక్కడ నుంచి స్టూడెంట్స్ కానీ ఇప్పుడు మీరు బయటికి రావాలన్నా ఎట్లాగా? మన ఒకసారి చాలా పిల్లలు ఆ రోడ్ల మీద బైక్ మీద పడిపోతున్నారు గుంటలు రాక. గుండెలో సమస్య బాగా ఉంది. రోడ్డు సమస్య. మరి ఎవరు ఏ లీటర్ రావలేదా? ఎవరు రావట్లేదండి మనకి. ఎవరు వచ్చి చూసి కావాలంటే మా మొగుడు పోయి చూసుకోండి మీరు. నేను అబద్ధం చెప్తున్నా, నిజం చెప్తున్నారు. అది మరి ఎవరు యాక్షన్ తీసుకోలేదు? మీరు ఎవరు యాక్షన్ చేయట్లేదు. మీరు అర్జీలు ఏం పెట్టుకోలేదా? అర్జీలు పెడితే ఎవరు ఉన్నారు? అర్జీలు పెడితే కేసు రాస్తారు. ఎందుకు రాస్తున్నారు? మళ్ళీ ఏం చెప్తారు? అది వాలంటీర్లు ఇప్పుడు వస్తూ ఉంటారు కదా, ప్రతి ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకుంటారు కదా. చెప్తూ ఉంటారు, తెలుసుకుంటారు. వాళ్ళతో ఏముంది? వాలంటీర్ పెట్టించుకుంటా. వాలంటీర్లు ప్రతి ఇంటికి వస్తున్నారు కదా. ఇక్కడ కంచి వాళ్ళనే పెట్టించుకుంటా. వాలంటీర్ పెట్టించుకుంటా. కంచి వాళ్ళనే ఇది కంప్లీట్ అయితే శాతం చేయట్లేదు. అది ఎందుకు ఎప్పటి నుంచి అట్లాగా? అంటే ఇప్పుడు ప్రభుత్వం 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళ నుంచి ఒకసారి కూడా ఎవరు రాలేదా? మరి ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? ఎంత దేవుడు ఇష్టం. మరి వాలంటీర్ చెప్తున్నా పట్టించుకోవాలి. మన చెప్పు మనకు అందరూ వాలంటీర్ మనకి పైకి వెళ్ళి మనం మాట్లాడలేము. అడ్రస్కి వెళ్ళి వాళ్ళు పట్టించుకోవట్లేదు వాలంటీర్లే. మేము మండల చీదికి పొద్దున్న ఇంట్లో ఉన్నాం పట్టించుకుపోతే. అది వైసీపీ ప్రభుత్వం ఇలా మీరు సమస్య ఎదుర్కొంటున్నారు. మరి టీడీపీ జనసేన వస్తే వాళ్ళు ఏమన్నా సహాయం చేస్తారనుకుంటున్నారా? అన్ని చెప్పలేము, మళ్ళీ చెప్పలేము. అది చెప్పలేము, అన్ని గొడవలు వస్తాయి. ఇప్పుడు సమస్య ఇస్తామని అందరూ వస్తున్నారు కదా. ఇప్పుడు అదే అని చెప్పానుకో గొడవలు అయితే, అది పార్టీ రాజకీయ గొడవలు అయితే మనం ప్రశ్నిస్తే వాళ్ళు మన మీద కేసులు పెట్టడం భయపడుతున్నారు అందరూ. మరి ఓటుతోనే సమాధానం చెప్పాలి కదా. ఏం చెప్తాను అన్ని. ఇంకేం సమస్యలు ఇవి కాకుండా ఇవే జనాలకి నీటి సమస్యలు తిరుగుతూ ఉంటాయి. అంతే, జనాలకి ఇబ్బందులు ఏమో ఉండవు. ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏముంది, ఇంకా ప్రభుత్వం బాగుంటే మనుషులు బాగుంటాడు అంతేగానా. జగన్ అందరూ ఓటేస్తున్నాడు. ఓటిచ్చానుకో మళ్ళీ అందించానుకో ఇబ్బందులు మళ్ళీ ఇయ్యే గ్యాస్కి అన్నిటికీ ఇబ్బందులు ఇవే ఉంటాయి మాకు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ నుంచి సౌమ్య గారు ఇప్పుడే జనసేన నుంచి రమాదేవి గారు సమస్యలు అని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తెలుసుకుని ఒకవేళ నెరవేరిస్తే కనుక మీరు మంచిదే, మాకు ఓటేస్తాం. మంచిదే మాకు. మా జనాలు బాగుంటాయి కదా, మేము ఓటేసే జనాలకి అందరికి ఖచ్చితంగా ఓటేస్తారు. ఉండే సార్ ఎవరికైనా చెప్పినా కానీ అది ఇది అని తగాదలో కేసులు ఇవన్నీ పెడుతున్నారు. అసలు పట్టించుకునే నాదులు లేడు అసలు, ఎవడు లేడు అసలు. ఏదన్నా వాలంటీర్లు ఏమైనా చేయమంటే డబ్బులు అడుగుతున్నారు. అది అంటే మీ దగ్గర సంక్షేమ పథకాలు వస్తున్నా మీ చేతి దాకా రావట్లేదు? రావట్లే. ఎప్పుడు వస్తున్నాయి పార్టీ పరంగా తీసి పక్కనే వస్తున్నారు. అసలు ఎవడు పట్టించుకున్నాడు? ఎవడన్నా దిక్కు మొక్కు ఎవడున్నాడు అసలు? వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందా? అంతకుముందు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకనే ఇటదాకలు పడతాయి. అంతకుముందు బాగానే ఉంది. మరి చాలా రకాల పథకాలు అంటున్నారు. ఏం పథకాలు? కొట్టుకుపోతే కవర్కు రావట్లే 1000 రూపాయలే. ఏం పథకాలు? చంద్రబాబు నాయుడు ఉండగా మా జేబులో ఎప్పుడు చిల్లర ఎప్పుడు 3-4 వేలు ఉండేవి. ఎప్పుడు 3-4 వేలు ఉండేవి. 60 రూపాయలు 70 రూపాయలు డీజిల్. ఇప్పుడు ఎంత 100 రూపాయలు ఆటో తోలుతా. ఇప్పుడు మరి మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు? ఇంక ఎవరున్నారు? ఎవరు లేరు. డీజిలే 90 రూపాయలు 100 రూపాయలు ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 60 రూపాయలు 65 రూపాయలు ఉంది. ఇప్పుడు ఏం చేసినా ఏముంది? అప్పుడు ఎంత జేబు నిండా డబ్బులు ఉండేవి. ఇంటికి వెళ్ళి భారీకి ఇస్తే భారీ లెక్క వేసుకునేది. ఇప్పుడు ఎదురేసుకొని బాగా తీసుకొని పోవాలి వస్తుంది ఇంట్లో సరుకులు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పొత్తు వస్తుంది. మరి వాళ్ళు వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారని మీకు నమ్మకం? నెరవేరుస్తారు. చంద్రబాబు నాయుడు గారు. మరి స్థానికంగా ఎక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుందని? ఇక్కడ సౌమ్య గారు. ఇప్పుడు జనసేన నుంచి రమాదేవి గారు వస్తున్నారు అంటున్నారు. వచ్చినా కదా ఓటు వేస్తాం. ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మరి ఓటేస్తానే హామీ ఇస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగు చంద్రబాబు నాయుడు గారి పొత్తుకుంటే వేస్తాం సార్. ఇప్పుడు అధిష్టానం నుంచి ఎవరి నుంచో పెడితే వాళ్ళకే చేస్తాం ఓటు.
ఇంకా మరి మీ ఊరికి ఇంకా ఏం డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది? చాలా ఉంది సార్. ఆడ మోగులూరు వస్తే తెలుస్తుంది. మంచీలు లేవు సార్. మంచీలకు అలవాటు ఇస్తున్నాం, ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం డబ్బాలు. అవును, ఇప్పుడు నందిగామ నియోజకవర్గం మొత్తం డ్రైనేజ్ సమస్య అని చాలా మంది చెప్తున్నారు. అసలు మంచీలు లేవు సార్. అసలు మెయిన్ మంచీలు లేవు. తాగునీళ్ళు లేవు. అసలు లేవు, మంచీలు లేవు. మంచీలు అసలు మంచీలు అంటూ లేవు అసలు మోగులూరుకి. పట్టించుకునే దిక్కు లేడు. మన కృష్ణ పక్కన సరే మనకి అసలు లేదు సార్. నాకు ఇప్పుడు 40,000 అంటే నా ఊహ వచ్చి 10,000 15,000 అవుతుంది. 15 సంవత్సరాల నుంచి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో వేశారు. వేస్తే పైపులు పగల కొట్టారు. చెవిటికాళ్ళు కాడ నుంచి వేశారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక వేశారు జలమోహన్ కార్యక్రమం. అప్పుడు అక్కడ నుంచి 8 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి వేశారు. వేస్తే పగల కొట్టారు. ఇక ఇది అసలు లేవే. ఆ పైపులు లేవు. అంటే ఆ ప్రభుత్వం చేసిందని పగలగొట్టారా? ఆ ప్రభుత్వం చేసిందనే పగలగొట్టారు. అది అసలు ఏం లేదు. అసలు మాలాంటి ఆటో తోలుకున్న వాళ్ళు మధ్యతర కుటుంబాలు అసలు బాకీలు తెచ్చుకొని తినాల్సి వస్తుంది సార్. నిజం. అసలు పార్టీ మీద వ్యతిరేకతనేం కాదు, బాకీ తెచ్చుకొని తినాల్సి వస్తుంది. అప్పుడన్నా ఇవిడన్నా 10,000 అడిగితే ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు ఉన్నప్పుడు గ్యాస్ బండ 650 రూపాయలు, మళ్ళీ సబ్సిడీ 250 రూపాయలు వేసేవాళ్ళు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో. ఇప్పుడు 930 రూపాయలు తీసుకుంటున్నారు. 10 రూపాయలు కూడా వేయట్లేదు సబ్సిడీ. 15 రూపాయలు పడుతున్నాయి. 15 రూపాయలు పడుతుంది సబ్సిడీ. అప్పుడు మా ఇంటికి కరెంటు 350 వచ్చేది. ఇప్పుడు 550 650 వస్తుంది. అదేంటంటే రివర్స్కే పోతున్నాం, ముందుకు రావట్లేదు. ఇక మనకి చెప్తున్నారు. ఎత్తన్నాడు దెంగుతుండే. దాంట్లో ఏముందండి, ఎత్తన్నాడు దెంగేస్తుండో. ఇంక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత ఈ క్వార్టర్ చేసా ఎంత 50 రూపాయలు 60 రూపాయలు. మా పోతే 100 రూపాయలు ఇవ్వడ కాస్ట్లీది. ఇప్పుడు ఎంత? ఇప్పుడు బ్లాక్లో అసలు మోగులూరులో బేపచ్చం ముందు. ఇప్పుడు 150 165 ఎత్తున్నారు. అక్కడ 200 బేపచ్చంగా అమ్ముతున్నారు ముందు. పట్టించుకున్నాడు ఎవరు లేడు. అసలు ఏం లేదు. అసలు పోలీసు వాళ్ళు డబ్బులు తెంగుతున్నారు, వాళ్ళు వీళ్ళు అవి కడుతున్నారు ఇవి కడుతున్నారు అని అంటున్నారు. పట్టించుకునే ఎవడు ఉన్నాడా? ఖచ్చితంగా తీర్తే అప్పుడు అంతే చదువుతున్నారండి. అవి ఎన్నిసార్లు మోసపోవటం. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే దానికి సొల్యూషన్. ఆయన వల్ల ఇదే అది బాగు చేయటం అంటూ. అసలు ఇక ఎవరి వల్ల కాదండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఎవడూ లేడు అంత మగోడు. ఇక ఆయన వస్తేనే ఇదే పని. ఏదైనా చేయాలన్నా ఏదైనా చెందాలన్నా పిల్లగాళ్ళు భవిష్యత్తు కానీ చదువుకున్న వాళ్ళే కానీ వాళ్ళందరే జాబులు రావాలన్నా ఏదైనా చేయాలన్నా ఆయన గారు వస్తేనే ఏపీ బాగుపడుద్ది. లేకపోతే మళ్ళీ జగన్ గారు వచ్చారనుకో మళ్ళా వలస వెళ్ళిపోతారు. తెలంగాణ వెళ్ళిపోతారు చాలామంది. వెళ్ళిపోతారు ఇప్పుడు ఏరే స్టేట్లు ఎటేటో వెళ్ళిపోతారు. బతకలేరండి. బతకలేరు. బతకడం చాలా కష్టం. మా ఊర్లో బేపచ్చం అసలు ముందు రోడ్ల మీద కొట్టల్లో అమ్ముతున్నారు. కొట్టల్లోనే అమ్ముతున్నారు 200 అంట. అదే అంటే మేము పోలీసు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు, ఎక్స్చేంజ్ వాళ్ళకి. ఇంకేం చేస్తాం? వాళ్ళు వస్తున్నారు, ఒత్తాల మీద పడుతున్నారు. నా బోటోడి మీద, వాడు అమ్మోడి మీద పట్టలే. అటు వస్తున్నారు, అటు చూసిపోతున్నారు. ఇంకా ఏముంది? ఇక అది పరిస్థితి. నా అందరూ అంతే ఉందండి. ఇప్పుడు నా ప్రభుత్వంలో అసలు అవినీతి లేదండి. మొత్తం అవినీతే ఇది. నా ప్రభుత్వంలో అవినీతే లేదన్నాడు. మొత్తం అవినీతి ప్రభుత్వం ఇది. అవినీతేనండి ఇది మొత్తం. అప్పుడు చూడలే మేము. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసలు అవినీతే చూడలే మేము. చూడలే. అప్పుడు కింద స్థాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కింద స్థాయి వాళ్ళే బాగుపడ్డారండి. మధ్యప్రదేశ్ కుటుంబాలే బాగుపడ్డాయి. అప్పుడు ఏముందండి, 500 వచ్చేవి, 200 ఖర్చు పోయేవి, 300 దాచుకునే వాళ్ళం. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు 500 సంపాదించుకుంటే ఆ కొట్లో పోతే ఆ కొట్లో కవర్ కొత్తనే. ఇంక ఏముంది? ఉత్త జేబుతో పోవాల్సి వస్తుంది ఇంటికి. ఇంకేం చేస్తావు? ఇప్పుడు నేను డబ్బులు లేక ఏరే వాళ్ళ కాడ 5,000 10,000 అప్పు తీసుకున్నాను నిన్న. ఆటో తోలుకుంటా కిస్తీలు కట్టుకోవడానికి. ఇంకేం చేస్తావు? అది పరిస్థితి. బాబు గారు వస్తే బాగుపడిద్దండి, లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోద్ది. అంటే ఇప్పుడు మీ ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? మాకేమీ రావట్లేదు. ఎందుకని? అర్జీ పెట్టుకోలేదా? మాకు లేవు. మా ఆయనకి 45 సంవత్సరాలు కాదు. మా పిల్ల ఇప్పుడే స్కూల్కి వెళ్తుంది. ముసలి వాళ్ళు ఎవరు లేరా ఇంట్లో? ఎవరు లేరు. ఓకే. అంటే మామూలుగా
ఎవరో ఒకళ్ళు నాయకులు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం కానీ మీ ఊళ్ళో కానీ వస్తారు, వచ్చి ఏమి అడుగుతారా? అడుగుతారు. మరి మాకేమీ రావట్లేదు, ఏమీ లేవు కాబట్టి. అందుకని అంటే మీ ఇల్లు వచ్చింది, జగనన్న ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టేసుకున్నాం. సమస్యలు తీరుస్తున్నారా? పర్లేదు, బాగానే ఉంది. మరి మీ రోడ్లో కానీ ఇక్కడ రోడ్లు బాగాలేదు. మా ఊరికి మంచినీళ్ళు రావు. మంచినీళ్ళు ఎప్పటికప్పటికి చాలల్లో వస్తాయి, చాలల్లో నీళ్ళు పట్టుకోవాలి. ఎంత దూరం? అది టైం టు టైం కొంచెం ఎక్కడ నుంచి ఆ పత్తి చేయనంత దూరం వెళ్ళాలి. మరి ఆ సమస్య గురించి ఎవరు చెప్పలేదా? చెప్పిన వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు అక్కడే తెచ్చుకుంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. మరి ఏ ప్రభుత్వం వస్తే ఇంకా మరి మీకు సమస్య తీరుతాయి అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా అంతే, ఎప్పటి నుంచో మంచినీళ్ళు రావట్లేదు. ఎవరు వచ్చినా మాకు మంచినీళ్ళు లేవు, రోడ్డు కాలువలు అట్టే ఉంటాయి. ఇంకంతే. ఈ ఊళ్ళో ఎట్లా ఉందా మీకు తెలిసి? అన్ని ఊళ్ళో అట్లా అనిపిస్తుందా? ఇంకంటే మాకు తెలియదు, అట్లా వేరే ఊర్లో ఎలా వెళ్ళంగా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది? మరి టీడీపీ కానీ జనసేన కానీ వస్తే ఏమన్నా మీ సమస్యలు అంటే వాటి గురించి మనకు తెలియదు, రాజకీయాల గురించి మీకు ఏం తెలియదు. మీ సమస్యలు నిర్వహించడానికి మాత్రం నాయకులు ఎవరు రావట్లేదు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా, మీ వ్యవసాయం సంబంధించి మీ సరైన సదుపాయాలన్నీ నాయకులు నెరవేరుస్తున్నారా? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి? వస్తున్నాయండి. ఇంకా ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఇంకేం కావాలి, మనకు కావాల్సింది మన కొద్దిగా రోడ్లు, మరి మంచిలు, దానికి సాగునీటి కావాలి. మరి ఇప్పుడు మిరప తోటలు వేసారు, మిరప తోటలకు నీళ్ళు రావట్లా, ఏటో నీళ్ళు లేవు. అది అంటే మీ వ్యవసాయ పరంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తాం, ఇక చేసేది మీ కుటుంబం బాగుపడాలంటే ఏం కావాలి? ఇంకేం కావాలండి, ఇక ఈ పంటలు పండితేనే మనకి ఇది. మరి ఇక మనం రోజు ఎంతసేపు చేస్తారు? మేము తెల్లారుజామున 5ంటికి వస్తాం. తెల్లారుజామున 5ంటికి వచ్చి మళ్ళీ 10ంటికల్లా 10:20 కల్లా వెళ్ళిపోవాలి. మరి మీకు సరైన దిగుబడి వస్తుందా? మరి చేసుకున్నప్పుడు వ్యవసాయం చేసుకున్నప్పుడు మంచి ధర వస్తుందా? మంచి ధర. ఇంకా మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అయితే? ఇప్పుడు ఇక అవన్నీ ఎవరు వచ్చినా ఇంతేనండి. అంటే మీ ఓటు వాల్యుబుల్ కదా, ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఎవరు వచ్చినా మీకు దిగుబడి ఇప్పుడు ఎలా వస్తుంది, ధర వస్తుంది, బాగానే వస్తుందా? అధికారుల నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లాలు ఏమైనా కానీ అయినా అసలు ఏమవుతాయి, ధరలు రేటు సాలినంత లేదు. అయినా పంట కూడా సరిగ్గా పండ్ల 4 బస్తాలు 5 బస్తాలు అంటున్నారు. అంటే ప్రతి సీజన్ ఎట్లాగే ఉంటుందా? ఒక్కోసారి సంవత్సరం బాగుంటుంది, 7 వర్షాలు పడి లేదు. అధికారులు ఏమైనా వచ్చి లేదు, ఎవరు మాట్లాడే పని లేదు, అసలు వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ ఓన్లీ వ్యవసాయ రంగంగా ఇంకేమైనా సమస్యలు మీద? లేదు, వ్యవసాయం మేము చేసేది వ్యవసాయం. రోడ్లు బాగానే ఉన్నాయా? డ్రైనేజ్ ఏడ రోడ్లు మీరు పోతుంటే తెలుస్తుంది, పోయింది అసలు కార్లు పోతాయో బాగల రోడ్లు. మరి ఎవరు రావట్లేదా? ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చింది ఎవరు. ఎన్నికలప్పుడు ఎవరు రాలేదా? అప్పుడు ఎన్నికలప్పుడు వచ్చి ఓటు హామీలు గుర్పించిపోతారు, ఏముండదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వల్లేనా ఏ ప్రభుత్వం వచ్చినా ఎట్లా అనిపిస్తుందా మీకు? వైసీపీ ప్రభుత్వమే. ఎన్ని ప్రభుత్వాలు మారలా? అవును. ఎవరైనా చేసిన వాళ్ళు ఉండారా? ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సరే, ఎవరు వచ్చినా మనం చెప్పుకుంటే ఒకళ్ళని చెప్పుకునేది అది కాదు కానీ ఇప్పుడు మనం ఒకళ్ళ వల్ల ఏది కాదు కదా. అంటే మీ పర్సనల్ స్థానికంగా మా సమస్యలను ఎదుర్కోవడానికి మా టీడీపీ వస్తే బాగుంటుందని మాకుందండి, ఉండమాట చెబుతున్నా. టీడీపీ వస్తేనే మేము మళ్ళీ రైతులు ఉంటాం. ఎందుకని టీడీపీ అంటే ఇప్పుడు జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారంట కదా? ఎందుకు ఆ పథకాలు ఉపయోగపడే పథకాలా? నీ పిల్లగాడు చదువుకోండు, ఎక్కడికో పోతాడు, ఎందుకు? అదే ఇక్కడ ఉంటే ఇక్కడ చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఏం చేసిండు ఆయన వచ్చి 5 సంవత్సరాలు చిరాకాలు ఎందుకు? ఇట్లాంటి అన్ని కూటి గుట్టకు రానియే, తింటాం పోతుంది, తెల్లారి మర్చిపోయే పనులు కానీ అది. ఓకే, ఇప్పుడు 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 పొత్తు పవన్ కళ్యాణ్ కూడా పొత్తు కుదుర్చుకున్నారు. కుదుర్చుకోనండి దాన్ని. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఇప్పుడు ఓటేయడానికి మీ సిద్ధంగా ఉన్నారు. మాది టీడీపీ పార్టీ ఉండమాట చెబుతున్నా. నేను ఎన్టీ రామారావు నాకు ఓటు తెచ్చిండు, అప్పటి నుంచి నేను ఎవరు ఎట్టపోయినా గెలవని ఓడిపోని, అది మా సమస్య కాదు వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు, మరి ఇప్పుడు ఎవరు నీకు మంచి చేస్తే బాగుంటుంది అనిపిస్తున్నారు? మాకు అది చెబుతూనే ఉండగా చంద్రబాబు వస్తేనే మాకు మళ్ళీ ప్రభుత్వం మనుషులు వాళ్ళు తిరగలుగుతాం అనుకుంటున్నాం మేము వ్యవసాయం చేయటానికి.